కళ్యాణ్ కనిపించి రెండేళ్లవుతోంది. లాస్ట్ మూవీ బ్రో 2023 జూలైలో రిలీజ్ అయింది. దాదాపు రెండేళ్ల తర్వాత జూన్ 12న హరిహర వీరమలతో వస్తున్నాడు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో మరొక మూవీ ఓజీని లైన్లో పెట్టేశారు. దసరా సెలవుల్లో సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అవుతోంది. మరి ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో అందులోనూ 3 నెలల గ్యాప్ లో 2 సినిమాలతో వస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మారిపోయాడు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలని కంకణం కట్టుకొని హరిహర వీరమల్లు పూర్తి చేశాడు. నెల రోజుల పాటు డేట్స్ ఇస్తే ఓజీ పూర్తవుతుంది. జూన్ చివరి వారం నుంచి ఉస్తాద్ స్టార్ట్ చేస్తారని తెలిసింది. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీలను మేకర్స్ డేట్స్ అడిగినట్టు సమాచారం. ఉస్తాద్ పై క్లారిటీ రావడంతో దర్శకుడు హరిశంకర్ ఊపిరి పీల్చుకున్నాడు. 4 ఏళ్ల పాటు ఉస్తాద్ నే నమ్ముకొని మధ్యలో మిస్టర్ బచ్చన్ తీశాడు. అది కాస్త ఫ్లాప్ కావడంతో రామ్ బాలకృష్ణకు కథలు రాసే పనిలో పడిపోయాడు. కానీ ఒక్కరూ కన్ఫర్మ్ చేయలేదు. ఈలోగా ఉస్తాద్ నుంచి పిలుపు రావడంతో మళ్లీ బిజీ అయిపోతున్నాడు హరీష్. గబ్బర్ సింగ్ రిజల్ట్ కోసం ఉస్తాద్ భగత్ సింగ్ ని నమ్ముకున్నాడు దర్శకుడు. పవన్ వరుస పెట్టి డేట్స్ ఇచ్చేయడంతో చేతిలో ఉన్న 3 సినిమాలు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ పూర్తి చేసి మరిన్ని కొత్త మూవీస్ ఓకే చేస్తారన్న ప్రచారం కూడా నడుస్తోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పార్టీ నడిపించడానికి సినిమాలు వదిలిపెట్టనని పవన్ గతంలోనే చెప్పాడు. కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది లేనిది 3 సినిమాల రిజల్ట్ పై ఆధారపడి ఉంది. జూన్ 12 నుంచి ఏడాది పాటు పవర్ స్టార్ మానియా నడవనుంది. సంవత్సరం తిరగకుండా 3 సినిమాలతో వచ్చేస్తున్నాడు. సెప్టెంబర్ 25న ఓజీతో, 2026 సమ్మర్ కి ఉస్తాద్ తో రాబోతున్నాడు. 2 ఏళ్ల గ్యాప్ ని 3 సినిమాలతో భర్తీ చేస్తున్నాడు పవన్.